అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్లో హిట్ అండ్ రన్ కేసు చోటు చేసుకుంది. బైక్ను ఢీకొట్టి కారులో పారిపోయాడు ఒక వ్యక్తి. స్కోడా కార్తో ఒక బైక్ను ఢీకొట్టి ఆ తర్వాత ఆగకుండా వెళ్ళిపోయిన ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో బైక్పై వెళుతున్న యువతి స్పందన స్పాట్లోనే చనిపోయింది. ప్రాణాపాయ స్థితిలో మరో యువకుడు సాయి కుమార్ ఉన్నాడు. స్పందన స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చిల్లాపూర్గా తెలుస్తోంది. ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బీ ఫార్మసీ చదువుతోంది స్పందన. ఒక వ్యక్తి స్కోడా కార్లో వెళుతూ, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం, ఈ కారుతోనే ఒక బైక్ పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టి ఆ తర్వాత కారు ఆపి పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవికి అందిస్తారు. దేవికి, ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ స్కోడా కార్తో బైక్ను ఢీకొట్టి ఆ తర్వాత పారిపోయే ప్రయత్నం చేశాడు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్లో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ కారుతోనే ఒక బైక్ను ఢీకొట్టి పారిపోయాడు ఆ కారు నడుపుతున్న వ్యక్తి. ప్రమాదంలో బైక్పై వెళుతున్న యువతి స్పందన స్పాట్లోనే చనిపోయింది. ప్రాణాపాయ స్థితిలో మరో యువకుడు సాయి కుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ కారు ఢీకొట్టిన వేగానికి ఆ బైక్ కొన్ని మీటర్ల దూరం వెళ్ళిపడినట్టుగా తెలుస్తోంది. ఆ అద్దం కూడా పగిలిపోయిన దృశ్యాన్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఆ కారు బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి, కార్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంటే ఎంత వేగంగా వచ్చి ఆ బైక్ను ఢీ కొట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఢీ కొట్టిన తర్వాత ఆ ప్రమాదాన్ని చూసి కారు ఆపి అతను పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో స్పందన అనే యువతి చనిపోయింది. మరి యువకుడు తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బీ ఫార్మసీ చదువుతున్న స్పందన ఈ ప్రమాదంలో చనిపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఆ డ్రైవర్ దొరికాడా ప్రస్తుతం? ఎస్ రోహిత్, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. బైక్ మీద వెళ్తున్న వారిని ఓవర్ స్పీడ్ తో వస్తున్న కారు ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఆ బైక్ మీద ఉన్న యువతి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ ఇంకొక యువకుడు ఎవరైతే ఉన్నాడో అతను మాత్రం ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టులు ఆడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా, స్థానికులందరూ కూడా అతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. దాని కారణంగానే ఆయన ఇప్పుడు ప్రాణాలతో ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. చుట్టుపక్కల వాళ్ళు అలాగే పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం కనుక చూసుకుంటే, ఎవరైతే ఈ స్పందన అనే మహిళ అలాగే ఇంకొక వ్యక్తి సాయి కుమార్ అనే వ్యక్తి బండి మీద వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఓవర్ స్పీడ్ లో వస్తున్న కార్ ఏదైతే ఉందో అతను డ్రింక్ చేసి ఉన్నట్టుగా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఇస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఢీ కొనడంతో మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఎంత స్పీడ్ గా వస్తే అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఆ కార్ మొత్తం కూడా నుజ్జునుజ్జైన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కార్ ముందు భాగం కూడా ఏదైతే గ్లాస్ ఉందో అది కూడా విరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, ఇక్కడ చూడొచ్చు మద్యం మత్తులో ఇటీవల కాలంలో ఎన్ని రకాల యాక్సిడెంట్ జరుగుతున్నాయి అనేది కూడా చూస్తున్నాం. అందులో రాత్రి సమయంలో అంటే దాదాపుగా 12 గంటల నుంచి పొద్దున 5 గంటల వరకు కూడా రోడ్డు అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎవరు రారు అనే ఒక ధీమాతో చాలా మంది కూడా చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటారు. అదే కోణంలో ఈ వ్యక్తి కూడా చాలా స్పీడ్ గా వెళ్ళటంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా అక్కడ మొత్తం కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ శబ్దానికి భయపడి ఏం జరిగిందా అంటూ కూడా పైకి రావటంతో అక్కడ జరిగిన ఘటనను చూసి భయానికి గురై పోలీసులకి, అంబులెన్స్ కి అయితే కాల్ చేయడం జరిగింది. ఎవరి పేరు మీద ఉంది కారు నడుపుతున్న వ్యక్తి ఎవరు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు చెప్పే ప్రయత్నం అయితే చేస్తామంటున్నారు. ఎప్పుడైతే ఆ ఘటన చోటు చేసుకుందో యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ కార్ లో ఉన్న వ్యక్తి పరారైనట్టుగా అయితే పోలీసులు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన మనకి వివరాల ప్రకారం చూసుకుంటే చైతన్యపురి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎవరు ఏంటనే వివరాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అతను మద్యం సేవించి ఉన్నాడు అనేది మాత్రం పోలీసులు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. కానీ ఎవరైతే స్పందన అనే మహిళ 19 ఏళ్ల మహిళ, తను హాస్టల్లో ఉంటుంది, బీ ఫార్మసీ చదువుతుంది. అలాంటి మహిళ ఇప్పుడు చనిపోవడం అనేది కుటుంబ సభ్యులు ఎంతగానో మొరపెట్టుకుంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు.
మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి అయితే తీసుకొని రావడం జరిగింది. మరికొన్ని నిమిషాల్లో తన కుటుంబీకులందరూ కూడా ఉస్మానియా మార్చురీకి అయితే రాబోతున్నారు అన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. రోహిత్. రైట్ దేవిక, రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పందన అనే బీఫార్మసీ విద్యార్థిని చనిపోయింది. దీనికి కారణం మితిమీరిన వేగంతో కారును నడుపుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి చేసిన ప్రమాదం. అబ్దుల్లాపూర్ మెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్ను ఢీకొట్టి కారు నడుపుతున్న వ్యక్తి పారిపోయాడు. ప్రమాదంలో బైక్పై వెళ్తున్న యువతి స్పందన స్పాట్లోనే చనిపోయింది. ప్రాణాపాయ స్థితిలో మరో యువకుడు సాయి కుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన కారు ఇదే. ఆ కార్ని మీరు చూస్తున్నారు. ఆ కార్ నెంబర్ కూడా AP40BD669. ఈ కార్ ఆ బైక్ను ఢీకొట్టి ఆ తర్వాత ఆ కారు నడుపుతున్న వ్యక్తి పారిపోయాడు. కారు నడుపుతున్న వ్యక్తి తాగి కారును డ్రైవ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మద్యం మత్తులోనే ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తోంది. బీఫార్మసీ విద్యార్థిని స్పందన చనిపోవడం, మరొక వ్యక్తి సాయి కుమార్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ ఉండటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.